బియ్యం ఏమో కళ్ళెదురుగుండా కనబడుతుంది, అవి రేషన్వే అన్నటువంటిదే కనబడుతుంది. కానీ దాన్ని ఎక్కనివ్వకుండా స్టెల్లా దీంట్లో ఏదైతే ఓడనైతే ఆపగలిగారు, ఇప్పుడు అది కాస్త పెద్ద సమస్య ఏంటంటే ఆ వ్యాపారస్తులకి వేలకి వేలు కోట్ల రూపాయల డబ్బులు, వేలు కాదు కోట్ల రూపాయల డబ్బులు పెనాల్టీలుగా కట్టాల్సి వస్తాయి. ఇప్పుడు వాళ్ళు కోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు రెండు కోణాలు, ఒకటి ఆ బియ్యాన్ని ఎక్కించేందుకు ఉత్తర్వులు, లేదా నెల రోజులు ఆగినందుకు పెనాల్టీలు. వాళ్ళు కట్టాలా, ప్రభుత్వం కడుతుందా? ప్రస్తుతం ఇది ఒక పెద్ద చిక్కుముడి. దాంట్లో ఒక్క రేషన్ బియ్యమే ఉన్నాయా అంటే బోలెడు ఇతర రకాల బియ్యం ఉన్నాయి. ఇక్కడ విషయం ఏంటంటే బియ్యం వ్యాపారం చేసేవాళ్ళు విలవెల్లాడుతున్నారు, కాకినాడ పోర్ట్లో వ్యాపారాలు చేసేవాళ్ళు విలవెల్లాడుతున్నారు, అక్కడ పనిచేసే కూలీలు విలవెల్లాడుతున్నారు. రేషన్ బియ్యం అనేటటువంటిది పరిష్కారం కాని సమస్య అని వాళ్ళకి అందరికీ తెలిసినటువంటి అంశమే. ఎందుకంటే తినని జనం అమ్ముకుంటే, అమ్ముకున్న జనం నుంచి కొనుక్కుంటే, ఆ కొనుక్కున్న జనం నుండి ఎగుమతి చేస్తుంటే, ఇప్పుడు అది చట్ట ప్రకారం నేరం అంటే ఆ నేరం కిందన అరెస్టులైతే కాల ఏదైతే కింద స్థాయిలో జరిగేటటువంటి సీజులు ఇవి తప్పి, ఇప్పుడు ఈ డ్యామరేజెస్ స్టేజీకి వచ్చినప్పుడు ఏం జరుగుతుందనేది చూడాలి.